డీసెంట్ గా వాటర్ గాని ఏదైనా రైతు బంధు గాని దళిత బంధు గాని అనేసి ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే మేము దళిత బంధు 12 లక్షలు ఇస్తామని వాగ్దానం చేసిన 12 లక్షలు లేదు కదా, 10 రూపాయలు కూడా లేవు. ఎవరికి ఇచ్చిర్రు? దళిత బంధువు పెట్టిరా? ఏమన్నా ఏ అడిగినా మేము చేయలే వాగ్దానాలు, టాటా బై బై హాయ్ హాయ్ అంటాడు రాహుల్ గాంధీ గారు. అట్లనే రాజీవ్ గాంధీ ఈయన కూడా చెప్తాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కొంతకాలం పోయిన తర్వాత అన్ని చేయమనండి, ఓట్లు అడుక్కోమనండి, వేస్తారు. ఏం పని చేయకముందు మళ్ళీ నేనే 10 సంవత్సరాలు మళ్ళీ పరిపాలిస్తా అంటే అది కాని పని. ఆడట్లా చేతగాని వాళ్ళు అట్లనే చెప్పుకుంటారు. అప్పులు తెచ్చినా అభివృద్ధి చేసిండు, అంతా చేసిండు, అన్ని పనులు చేసి పెట్టిండు. అప్పులు చేయకుండా ఏం చేయకుండా అప్పు చేయండి పిల్ల పెళ్లి అవుతుందా? అట్లనే అప్పు తెచ్చిన అన్ని పనులు చేసి పెట్టిండు ఆయన. ప్రభుత్వం ఇంతమంది ప్రజల్ని పాలిస్తున్నప్పుడు రూపాయి 2 రూపాయలు అప్పు కాకుండా ఉండదు, అయితది. ఇప్పుడు నువ్వు అప్పు చేయకుండా పరిపాలిస్తావా? చూద్దాం. నువ్వు దిగేటప్పటికి 100 రూపాయలు అప్పు చూపించకుండా నువ్వు ఉండు, అప్పుడు గ్రేట్ అంటాం.